హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిష క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈ ఫ్లవర్స్ని అయితే నేను ప్లాస్టిక్ కవర్స్తో అయితే ప్రిపేర్ చేశానండి. ఈ ప్లాస్టిక్ కవర్స్ని యూజ్ చేయకూడదు. మనము వీటి వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. బయట ఆవులు తినడం వల్ల వాటికి ప్రాబ్లం అవుతుంది. భూమిలో తొందరగా ఇంకిపోవు, వీటిని బ్యాన్ చేశారని కూడా చెప్తూ ఉంటారు. కానీ మనం వీటిని యూజ్ చేస్తూనే ఉంటాము. సో మనం యూజ్ చేసినా మన వల్ల ప్రాబ్లం రాకుండా మనం ఈ కవర్స్తో ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది, తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది అనమాట. ఎక్కువ టైము పట్టదు, ఎక్కువ కాస్ట్ కూడా పట్టదండి. ఈ కవర్స్తో ఒక 5 మినిట్స్లో మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ చూడటానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ కలర్ కవర్స్ అయితే నా ఇంట్లో అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను వీటితో ప్రిపేర్ చేశాను. మీకు ఇష్టమైన కలర్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎల్లో కానీ రెడ్ కానీ అయితే ఇంకా చూడటానికి లుక్ అయితే చాలా బాగా కనిపిస్తాయి అనమాట. సో నాకైతే ఈ కవరే అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఈ కవర్ని అయితే తీసుకున్నాను. సో ఇట్లా మనం కట్ చేసుకొని కవర్ని దాన్ని సింగిల్ లేయర్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సింగిల్ లేయర్ లాగా తీసుకొని వీటితో మనం ఫ్లవర్స్ని ప్రిపేర్ చేద్దాము. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సింగిల్ లేయర్లో తీసుకొని మనకి ఫింగర్ తీసుకోవాలి, ఎన్ని ఫింగర్ అన్నా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేను చిన్న ఫ్లవర్స్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు పెద్ద ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే పెద్ద సైజులో కట్ చేసుకోండి. నేను చిన్న ఫ్లవర్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చిన్న సైజులో కట్ చేశాను. ఇలా సేమ్ ప్రాసెస్లో ఒక 3-4 లేయర్స్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒక ఉంది కదా కవరు, ఈ కవర్ని పెట్టేసి మిగతా లేయర్స్ని కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇప్పుడు మనము కట్ చేసుకున్న కవర్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ కవర్లో ఉంచేసి మనము ఇంకో లేయర్ని అయితే కట్ చేయడము. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం 3-4 లేయర్స్ని కట్ చేసుకుంటే ఆ ఫ్లవర్ అనేది లేస్గా చూడటానికి అయితే నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా 3-4 లేయర్స్, మనకి ఇంకా పెద్దగా కావాలంటే 5 లేయర్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇలా ఫైనల్గా నేనైతే 3-4 లేయర్స్ అయితే తీసుకున్నాను. ఇలా లేయర్స్ లాగా తీసుకొని మనం ఫ్లవర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఇలా మనం ఈ కవర్స్ అన్నిటిని బయట పడేయకుండా ఇలా మనం ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకొని హోమ్ డెకరేటివ్గా అయితే పెట్టుకోవచ్చు అండి. సో ఫైనల్గా ఫ్లవర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అవి ఊడిపోకుండా ఉండటానికి దానికి బ్యాక్ సైడ్ అయితే దారంతో అయితే చుట్టేసుకొని 2-3 ముళ్ళు గట్టిగా వేసేసుకున్నాం అనుకోండి, ఫ్లవర్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ముందు వైపు కూడా ఏమన్నా హెచ్చు తగ్గులుగా ఉందనుకుంటే ఈక్వల్గా కట్ చేసేసుకోండి. అప్పుడు చూడటానికి నీట్గా ఉంటుంది, లుక్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఫైనల్గా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదు, 2 మినిట్స్ కూడా పట్టలేదు, మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫ్లవర్ అనేది కొంచెం ప్లెయిన్గా ఉంది కదా, సో అందుకని చెప్పేసి నేను ఈ ఫ్లవర్కి అయితే పైన గోల్డ్ కలర్ కోటింగ్ అయితే వేశాను. మీరు కామెంట్ చేయండి, పైన గోల్డ్ కలర్ పెయింట్ వేస్తే బాగుంటుందా, ప్లెయిన్గా ఉంటే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా కవర్స్తో ఫ్లవర్స్ చేసి హోమ్ డెకరేటివ్గా ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్గా మనకి కార్డ్ కావాలి కదా, దానికోసం నేను బైండింగ్ వైర్ని అయితే యూస్ చేశానండి. ఆ బైండింగ్ వైర్ని కొంచెం వెయిట్ చేసి బ్యాక్ సైడ్ స్టిక్ చేసామంటే అది మంచిగా స్టిక్ అయిపోతుంది. అది ప్లాస్టిక్ కవర్ కదా, తొందరగా స్టిక్ అయిపోతుంది అనమాట, అస్సలకి ఊడిపోదు. ఇలా మనము కాడను కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కాడకైతే నేను గ్రీన్ కలర్ టేప్ వేసేసాను. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇలా మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఎక్కువ టైం కూడా పట్టలేదు, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదన్నమాట. సో ఇలా మనం ఈ కవర్స్ అన్నిటిని బయట పడేయకుండా ఇంట్లోనే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మోడల్లో ఫ్లవర్సే కాదండి, వీటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. డోర్ హ్యాంగింగ్లా కూడా వీటిని డోర్ హ్యాంగింగ్లా ఫ్లవర్స్లా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా నేను కొన్ని ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ప్లెయిన్గా ఉంటే బాగుంటుందా లేకపోతే గోల్డ్ కలర్లో ఉంటే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి. వీటిలో రెడ్ కలర్ కానీ లేకపోతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే.
సో ఫైనల్గా అయితే నేను కొన్ని ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజులో అయితే ఫ్లవర్ని అయితే ప్రిపేర్ చేసి దానికి అటాచ్ చేసేయడమే. ఈ బైండింగ్ వర్ అనేది ఫోల్డ్ అయిపోతుంది, మనం ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా పెద్ద ఫ్లవర్స్ని అయితే తీసుకొని ఈ చిన్న ఫ్లవర్స్ అన్నిటిని దానికి అటాచ్ చేయడమే. నేను గ్రీన్ కలర్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని యూస్ చేసి ఫ్లవర్స్ అన్నిటిని అటాచ్ చేశాను. చూడటానికైతే లుక్ చాలా అంటే చాలా బాగుందండి. ఇలా మనం ఎన్నైనా మన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని మనం వేస్ట్గా పడేసే వాటితో ఈజీగా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటివి నేను చాలా ప్రిపేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, నా వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, యూజ్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇలా 1 బై 1 మనం అటాచ్ చేస్తూ ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానికి మనము ఫ్లవర్ వాజెస్ని కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడటానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా కొన్నిటి గోల్డ్ కలర్ వేయలేదు, చూద్దాం అనుకున్నాను గోల్డ్ కలర్ వేస్తే ఎలా ఉంది, వేయకపోతే ఎలా ఉందని. నాకైతే గోల్డ్ కలర్ వేసిన తర్వాత కొంచెం లుక్ అనిపించింది. సో అందుకని మిగతా వాటికి కూడా గోల్డ్ కలర్ వేసేసాను. ఫైనల్గా ఫ్లవర్ అయితే రెడీ ఫ్లవర్స్ అన్నీ అయితే అటాచ్ చేశాను. ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే నేను దానికి ఫ్లవర్ వాజ్ని అయితే ప్రిపేర్ చేయాలండి. దానికోసము మనము ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఆ కప్స్ని అయితే యూస్ చేశాను. దాంట్లో థర్మాకోల్ పెట్టేశాను. ఆ థర్మాకోల్కి అయితే బ్రౌన్ కలర్ పెయింట్ వేశాను. మా కప్పుకి అయితే బ్లూ కలర్ పెయింట్ అయితే వేసేసుకున్నానండి. ఆ థర్మాకోల్కి పైన కొంచెం మట్టిలాగా రావడానికి అయితే నేను బ్రౌన్ కలర్ అయితే పెయింట్ అయితే యూస్ చేశాను. అప్పుడు లుక్ అయితే నీట్గా కనిపిస్తుంది కదా, ఒరిజినాలిటీ లాగా ఉంటుందని చెప్పేసి బ్రౌన్ కలర్ వేసేసాను. ఇలా బ్రౌన్ కలర్ వేసేసిన తర్వాత ఆ ఫ్లవర్ స్టిక్ని దాంట్లో గుచ్చేస్తే మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది, ఫ్లవర్ వాజ్ కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామో. ఇలా దాంట్లో లోపలికి స్టిక్ చేస్తే సరిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ఫ్లవర్ వాజెస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఆ కప్ అనేది బ్లూ కలర్ వేసాను కదా, అది ప్లెయిన్గా ఉందనిపించింది. సో దానికి కూడా నాకు అంత డిజైన్స్ లాగా ఏం వేయలేదండి, చిన్న చిన్న డాట్స్ లాగా అట్లా పెట్టేసుకున్నాను. చూడటానికి లుక్ కనిపిస్తుంది. మీకు ఇష్టమైన డిజైన్స్ అయితే మీరు వేసేసుకోండి, హార్ట్ షేప్స్ కానీ అట్లా. ఇలా నేను చిన్న చిన్న డాట్స్ పెట్టాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.